దాన్ని హీరోయిజంగా చెప్తే నాకు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు ప్రాసెస్ అవ్వలేదు. ఒకటంటే వాళ్ళ మానసిక పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు మనం సౌత్ కొరియా వెళ్ళారండి లోకేష్ గారు పెట్టుబడులు తేవడానికి. ఆయన ఏం చేస్తాడో తెలుసా మీకు? ఆయన సౌత్ కొరియా వెళ్ళాడు కాబట్టి నేను నార్త్ కొరియా వెళ్ళాలి కిమ్తో కూర్చోవాలంటాడు ఈయన. అలా మనస్తత్వం అటువంటిది. కొరియా అయితే చాలు, అది కొరియా అయితే చాలు. అంటే ఈ రోజున ఇందాక పెద్దలు మాట్లాడతా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రశ్నించే తత్వం ఖచ్చితంగా రాజకీయాలన్నప్పుడు విమర్శలు వస్తాయి. కానీ విమర్శ చేసే విధానం ఏంటో కూడా తెలియాలి కదా. అంటే సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ అంటున్నారు చూసారా, అదేవిధంగా కొన్ని ముసుగులు వేసుకుని పాత్రికేయులుగా వచ్చేటువంటి ముసుగులు వేసిన వాళ్ళంతా కూడా ఈ రోజున దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కా? సార్ ఋషి గారు, భావ ప్రకటన స్వేచ్ఛకే బరితెగింపుకి మధ్యలో చిన్న గీత ఉంటుంది. భావ ప్రకటన ఆ గీత లోపు మాట్లాడితే రాజ్యాంగమే రక్షిస్తుంది. ఆ గీత దాడితే మాత్రం రాజ్యాంగం ఎవరిని రక్షించదో, ఖచ్చితంగా జైలు వేస్తుందో, కోర్టులు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రకాష్ రాజ్ మాట్లాడతాడు, ఏం మాట్లాడంటే 3-4-5 కోర్టులు ఇచ్చినాయి కదా, బెయిల్ ఇచ్చినాయి కదా, బెయిల్ ఇచ్చిన వాళ్ళ మీద మళ్ళీ ఎలా కేసులు పెడతారంటే బెయిల్ అంటే ఏంటి అన్నాడు ఆయన. అలా కాదు, బెయిల్ ఇవ్వడం అంటే తప్పు చేయలేదని కోర్టు తీర్పు ఇవ్వడం కాదు. ఆ సెక్షన్లో బెయిలబుల్ సెక్షన్లు ఇచ్చారు, అందుకని బెయిల్ ఇచ్చినాయి. ఆ లెక్కన 14 సంవత్సరాలు బట్టి బయట ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అతనే తప్పు చేయలేనట్ట, అతను కోర్టు కూడా ఎలక్ట్లేదు. ఇంకా ఆల్రెడీ బెయిల్ ఇచ్చినాయి కాబట్టి 2 సంవత్సరాలు బయట వాళ్ళు షూలు అరిగిపోయి ఎన్ని జతలు అసలు ఎన్ని వాయిదాలు వచ్చినాయి. ఇంకా సరే అదే చరిత్ర. నేను ఏమంటున్నానంటే వీళ్ళంతా ఈ సో కాల్డ్ పీపుల్ అందరికీ కూడా వీళ్ళ అకౌంట్స్లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఖచ్చితంగా అన్నీ వస్తాయి సార్. ఒక ఆఫ్సూట్ లారీ గారు అంటున్నాడు, ఆయనది కూడా వచ్చింది, ఆయన మీద కూడా కేసు పడ్డది. ఎందుకు పడ్డది? ఆయనేమో చూపించిందేమో 20 లక్షలు 24 లక్షలు తన ఆస్తి చూపించాడు ఇన్కమ్ ట్యాక్స్కి. అతను ఒక ఇంటర్వ్యూలోనే స్వయంగా చెప్పాడు, నేను 25 కోట్లు ఖర్చు పెట్టాను గత ప్రభుత్వంలో అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది చూపించాలి కదా. చూస్తా ఊరుకోతారు. అతను నోటంటా వచ్చినటువంటి మాట మీద ఖచ్చితంగా సెక్షన్లు పెడతారు, కేసు పెడతారు. అతను సమాధానం చెప్పుకోవాలి. ఉంటే అందరూ అందులోకి వెళ్తారు కదా. అతను ఇదే ఛానల్లో ఇదే మనలాంటి డిబేట్లోనే కూర్చొని ఇన్ని మాట్లాడేటప్పుడు అంటే వీళ్ళందరికీ కూడా ఫండింగ్ ఖచ్చితంగా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈరోజు ప్రశ్న సంబంధించినటువంటి ఛానల్లో ఒక ఆవిడ నేను మాట్లాడతా, మాకు ప్రతి విషయంలోనే సాయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ధన్యవాదాలని వీడియోలు ఇచ్చేసింది ఆవిడ. అది కూడా ఆధారమే కదా అనుకుంటా కదా. కాదు వేరే ఆవిడ, రిలేషన్ అయితే నాకు తెలియదు. అంటే కాదు కదా, ఆవిడ టీం ఉంది కాదు. ఇక్కడ నేను ఎందుకు అన్నానంటే ఆవిడ క్యాస్ట్ క్లెయిమ్ చేస్తుంది. అది ఎందుకు వచ్చింది? అది ఆ భార్య. అదే ఆవిడ అతను ఏదో కమ్మకులం. అసలు నాకు ప్రాబ్లం ఏంటంటే నేరానికి కులానికి అలా కాదు. అంటే వీళ్ళు అంటారు కదండి, మాట్లాడితే భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారి పేర్లు చెప్తారు కదా. అంబేద్కర్ గారు వాళ్ళ అందరూ కూడా టీం అంతా కులానికో రాజ్యాంగం, మతానికో రాజ్యాంగం, ప్రాంతానికో రాజ్యాంగం అని రాజ్యాంగం ఎలా రాయలేదు. తప్పు చేసింది ఎవరికైనా తప్పే, మంచి ఎవరికైనా మంచే. అంటే ఏదో రకంగా నోటికి వచ్చినట్టు వాగేయడం, కులం కూడా వెనకాలో, మతం కూడా వెనకాలో, లేకపోతే ప్రాంతం కూడా వెనకాలో దాక్కోవడం. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారు మాట్లాడిన దాన్ని యాజ్ ఎ డిప్యూటీ సీఎం రావణ్ దీన్ని కంపేర్ చేయడం మొదలుపెట్టారు. అంటే చూడండి, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్లో అయితే దాని మీద కూడా మాట్లాడితే సహనం నశించి ఆయన ఆ మాట అన్నాడు. అంతకుముందు ఏమనలేదు. మీకు చెప్తాను ఋషి గారు, మేము కూడా ఎక్కడన్నా టీవీలో కానీ ఎక్కడన్నా మా భాషలో ఏదైనా చిన్న పొరపాటు వస్తే మాకు ఇమీడియట్గా వార్నింగ్ వస్తుంది. నువ్వేం భాష మాట్లాడుతున్నావు, అసలు అదే భాష మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఏముంది అనేటువంటి మాకు వార్నింగ్ వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి అనుకో అయితే ఖచ్చితంగా అభినందనలు వస్తాయి. ప్రభుత్వ ప్రతినిధిగా మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఇప్పుడు ఏమిటి విధ్వంసానికి ఒక క్లైమాక్స్ అని ఏమన్నా? సార్ 2 రకాలుగా జరుగుతుంది సార్. ఇప్పుడు ఒకటి, చట్టం తన పంచారం చేసుకుంటుంది, చట్టానికి ఫ్రీ ఇస్తాం, శిక్ష ఏ విధంగా వేయాలో, శిక్షలు ఏం పెట్టాలో చేయాలి, ఫ్రీ ఇస్తాం. రెండోది ప్రజలే తీర్పు చెప్తారు సార్. ఆల్రెడీ వాళ్ళు చేసిన విధ్వంసం చూసే కదా 151లో మధ్యలో 5 ఎత్తిపోయారు. ఇప్పుడు ఇలాగే ఉంటే ఆ 11లో ఉన్న ఒకటి ఎత్తిపోతారు. అప్పుడే అర్థం అవుద్ది సార్. అంటే ఆయన మరి ఓపెన్ గా రండి, నా కూడా ఉండేవాళ్ళు మావిగన్, నా కూడా రండి అమరావతి అంటే చంద్రబాబు కూడా పొందన్నాడు సార్. మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పేసి అతను దాని మీద వస్తా అని చెప్పన్నాడు. నాకు అందిన అనధికారిక సమాచారం, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆల్రెడీ ఒక టీంని కూడా పెట్టుకున్నాడు సార్ అతను. అంటే ఒక క్యాబినెట్, ఇదిగో మా క్యాబినెట్ వీళ్ళందరికీ నేను ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాను, వీళ్ళకి మంత్రి పదవులు ఇస్తాను, మా క్యాబినెట్ ఇది, మీ క్యాబినెట్ ఇది అనౌన్స్ చేసి రండి అని చెప్పేసి అంటే విధానంలో ఉన్నాడట. అది మాకు ఒక్క నిమిషం టైం ఇవ్వాలి. ముందే క్యాబినెట్ ఆయన దేనికైనా తెలుసు కదా. నేను ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడటండి, ఉప ముఖ్యమంత్రిగా జడ శ్రావణ కుమార్ గారిని పాపం పోరాడుతున్నాడు కదా. అది హోమ్ మినిస్టర్గా ఈ ప్రశ్న రావణ గారినట, ఆర్థిక శాఖగా చాలా అనుభవం ఉన్నటువంటి కొడాల నాని గారిని అంట, విద్యాశాఖగా బొత్స సత్యనారాయణ గారు అంటే సీనియర్ లీడర్ కదా, పౌర సరఫరాల శాఖగా పేరు నాని, గొడవల్లో ఎక్కడ ఏ విధంగా చేయాలని దానికి అనుభవం ఉంది కాబట్టి, రెవెన్యూ శాఖ ఏమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతనికి బాగా తెలిసి అనుభవం ఉంది, ఎక్సైజ్ శాఖ రాజశేఖర్ కసిరెడ్డి, అతనికి ఎక్కడెక్కడ డంప్ చేయాలి, ఏం చేయాలి, దాని మీద ఎలా చేయాలని అతనికి అనుభవం ఉంది కాబట్టి
ఏంటుంది అటవీ శాఖ, దాని మీద అనుభవం ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. భూములు కాజేసినందుకు అన్నీ తెలుస్తాయండి. జలవనరుల శాఖ అంబటి రాంబాబు, ఆయనకి తెలుసు కదా, నాకంటే ఎక్కువ ఎవరికైనా తెలుసు, నాకే అర్థం కాఫర్ డ్యామ్ కిను దీనికి తేడా తెలియదు. తెలియదు. దేవాదాయ శాఖగా పాపం రోజారెడ్డి గారు, ఎందుకంటే పాపం తెల్లారితే వాళ్ళ పేర్ల మధ్యన వీళ్ళ పేర్ల మధ్యన లెటర్లు పుచ్చుకుని ఆమె దేవాలయాలు కలవాల్సి వస్తుంది నిజం కాబట్టి అనుకుంటారు క్యాబినెట్ ఇప్పుడు. దేవాదాయ శాఖ కాదు. ఏమండి కాదండి, ఉన్నాయి, ఇంకో రెండు నిజం ఉన్నాయి. అనుకుంటారు క్యాబినెట్ పర్యాటక వాళ్ళు. సాంస్కృతిక శాఖ పాపం యాంకర్ శ్యామల గారు, ఆమె అధికార ప్రతినిధి, ఆమె కష్టపడుతుంది. రోడ్ల భవనాలు జోగి రమేష్ గారు, యువత క్రీడలేమో బాగా క్రీడలాడేటువంటి మాధవ్ గారికి ఇస్తారట. వీళ్ళకి ప్రత్యేక సలహాదారులు ఉన్నారండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ప్రకాష్ రాజు గారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ప్రకాష్ గారు సలహాదారులు. కాదు అనే లైటర్ నోట్ వాళ్ళు చూసి నిజం అనుకుని నిజమండి కదండి, సెలబ్రేట్ చేసుకునే అంటే ప్రమాదాలు అలా కాదు, అలా కూడా వెళ్ళి చెప్పగలరు. యా డివిఎస్ గారు ప్లీజ్ కన్క్లూడ్. పోనీలేండి, కుసంపూడి గారు ఈ రకంగా అన్న వాళ్ళని ఆ స్వర్గంలో విహరింపజేశాడు కాసేపు అన్న. ఎటు అది జరిగేది కాదు. ఇక్కడ ఒకటి రిషి గారు, పాలసీ వర్సెస్ క్రైమ్. ఒక పాలసీ ఏ విధంగా అసలు సమాజాన్ని మారుస్తుంది, ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుంది. నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు,